ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొద్ది రోజులుగా ఎంతో వేడిమితో ఉక్కపోతతో అల్లాడినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికి ఈ వర్షం ఒకవైపు మోదాన్ని, మరోవైపు ఖేదాన్ని మిగులుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నగరవాసులు అలాగే ఇప్పటి వరకు ఉక్కపోతతో అల్లాడుతున్నటువంటి ప్రజలకు కొంత ఉపశమనం కల్పిస్తే మాత్రం రైతులు మాత్రం ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు తడిసిన ధాన్యాలు కళ్ళల్లోనే కొంతమంది, అలాగే అమ్మడానికి వెళ్తున్నటువంటి క్రమంలో కొంతమంది, అలాగే ఒక్కొక్క మార్కెట్ యార్డుల్లో కొంతమంది తడిసిన ధాన్యంతో మళ్ళీ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. రైతులు ఎప్పుడు సంతోషంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు, వడగళ్ల వానలు, అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా గత ఈరోజు ఉదయం నుండే ప్రారంభం కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు స్టేషన్ గన్పూర్ అలాగే జనగామ నియోజకవర్గాల్లో కూడా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ వర్షాలు రైతులను ఎప్పటికీ వడగళ్ల వానలు వస్తున్నటువంటి క్రమంలో ఎంతో నష్టాన్ని చేకూర్చేటువంటి పరిస్థితులు గతంలో చూసాము. ఈసారి కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా వాతావరణ సూచన చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది అప్రమత్తంగా లేకపోవడం వల్ల తడిసిన ధాన్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇక్కడ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల్లో పలు ప్రాంతాల్లో కూడా ఈ జఫర్గఢ్ మండలము అలాగే మిగిలిన మండలాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడ్డాయి. అలాగే జనగామ జిల్లాలో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఒక్కసారిగా వాతావరణము ఇలా ఉండడంతో తేలికపాటి పరిస్థితి అయితే సగటు ప్రజల్లో కనిపిస్తుంది. నిన్న మొన్న దాదాపు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉండడంతో ఒక ఎండ వేడిమి తాళలేక కొలిమి పక్కన కూర్చున్నామా అన్నటువంటి ఒక భావన కలిగింది. బయటికి రావాలంటేనే ప్రజలు బెంబెలెత్తిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ రాజకీయ నాయకులు కూడా పార్లమెంటు ఎన్నికలు ఉంటున్నటువంటి టైంలో ఏసీ ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకొని మాత్రమే వాళ్ళు సభలు సమావేశాలు నిర్వహించారు. బయట ప్రచారానికి కూడా ఎక్కడ పోయినటువంటి పరిస్థితే కనిపించింది. అయితే ఈ పరిస్థితి ఒక్కసారిగా వాతావరణము చేంజ్ కావడంతో ప్రజలు కూడా కొంత ఉపశమనం పొందినట్టుగా భావించాలి. ఈ వేడిమి తాపాన్ని తట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని గత కొద్ది రోజులుగా చూసాము. అలాగే ఏప్రిల్లోనే ఇటువంటి పరిస్థితి రావడము, ఒక్కసారిగా వాతావరణాన్ని కూల్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాము. ఈ వాతావరణం కూడా కొద్ది రోజులు ఉంటే బాగుంటుందని, ఎందుకంటే మళ్ళీ మేలో వచ్చేసరికి మరింత ఎండ వేడిమికి తట్టుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వాతావరణంలో ఒక రకమైనటువంటి ఆందోళన కొంతమందికి, మరోవైపు ఆనందం మరికొంతమందికి అయితే కనిపిస్తుంది. ఈ వాతావరణ సూచనలు అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు అలాగే వాతావరణ శాఖ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే వర్షాకాలము ఏప్రిల్లో కూడా వడగళ్ల వానలు పడేటువంటి అవకాశము తెలుస్తుంది. నిన్నటి నుండి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రైతులు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి ఏంటంటే పంటలు కప్పడానికి కూడా ఇక్కడ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలి. తడిసినటువంటి ధాన్యంతో మళ్ళీ ఇబ్బందులు పడేదానికంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నటువంటి ఒక వ్యవసాయ శాఖ అధికారులు, అలాగే మరికొంతమంది కూడా కరెంటు షాకులు కొట్టేటువంటి అవకాశం ఉంటుంది, వైర్లు రాలిపడేటువంటి అవకాశం ఉంటుంది, ఈదురు గాలులతో కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది ఎప్పటికప్పుడు ప్రజలు అలాగే అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నటువంటి సూచనల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అందరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుంటుంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందినటువంటి ఒక ఆనందం అయితే ప్రజల్లో కనిపిస్తుంది. ఇది కొద్ది రోజులు ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. మరికొద్ది రోజులు ఎండ వేడిమి నుండి ఉపశమనం కలిగించేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైతులు మరింత అప్రమత్తంగా ఉంటే నష్ట నివారణ చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. హనుమకొండ చౌరస్తా నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.